దేవుని వాక్యంలో నుండి కీర్తన 128. కీర్తన 3వ వచనం 6వ వచనం. కీర్తన 128 3వ వచనము 6వ వచనం. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉంటుంది. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉన్నారు. 6వ వచనం. నీ పిల్లలను నీవు చూసే ఇశ్రాయేలు మీద సమాధానము. కీర్తన 65 11. 65వ కీర్తన 11వ వచనం. సంవత్సరములను నీ దయాకిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నావు. ప్రార్థిస్తున్నాం. చదివిన వాక్యంలో దేవుని వాక్యం ఉందండి. ఇది అరవద్దు, అరవకుండా కొద్ది నిమిషాలు వినాలి. ఈ వాక్యాల్లో మనం చదవాలి. 128వ కీర్తన. ఇది కుటుంబానికి సంబంధించిన వాక్యం. 128వ కీర్తన కుటుంబానికి సంబంధించిన వాక్యం. అలాగే సస్పెక్టెడ్ ఇంకా ఎవరైనా వచ్చే వాళ్ళు ఇటు పంపించండి. ఇక్కడ వచ్చి కార్యక్రమాలు. ఈ కీర్తన 128 కుటుంబానికి. చదివిన మాటలు చదువుదామా. 128 3వ వచనం. నీలోగిట నీ భార్య ఉండను, నీ భోజనపు బల్ల చుట్టూ చాలు నీ పిల్లలు. ఈ మాటగా నీ పిల్లలు. 6వ వచనం. నీ పిల్లలను నేను అదే నీ పిల్లలు చాలు. ఆగండి పెట్టారు. నీ పిల్లలు అన్నాడు. నీ పిల్లలను నీవు చూసేవాడు. ఇప్పుడు యెషయా గారు లలితమ్మ దేవుడు వారు అనుగ్రహించిన పిల్లలు వాళ్ళిద్దరు ఎవరు అంటే అందరూ తెలుసు. వాళ్ళిద్దరు ఆ పిల్లలు ఎవరంటే యెహోషువ, యూదా వాళ్ళిద్దరు. కనుక దేవుని దయను బట్టి 65వ కీర్తన 11లో సంవత్సరమును నీ దయ కిరీట. ఓకే, మంచిది. నేను వాక్యంలోకి వెళ్లే ముందు నా కొద్ది సమయమే, సో అయినా కానీ కొద్ది సమయంలో ముగిస్తాను. ఇప్పుడు నేను ప్రశ్న వేయాలనుకుంటున్నా. ఆ ప్రశ్న అందరినీ వేయాలి, కానీ మరి ఈరోజు బర్త్డే పుట్టినరోజు ఎవరిదో వాళ్ళు వేయాలనుకుంటున్న ప్రశ్న.
ఓకేనా? సో సరే, మీ ఇద్దరు ప్రశ్న వేస్తాను. ఆ ప్రశ్నకు నాకు జవాబు మీరు చెప్పాలా? ఓకేనా? ఆ జవాబు ఎక్కడుండి చెప్పాలనంటే మీరు అక్కడుండి చెప్పకూడదు, ఇక్కడికి రావాలా. రండి ఇద్దరు రండి, రండి 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 అందరూ మీ ఇద్దరు మీ ఇద్దరు ప్రశ్న నాకు ఆన్సర్ కావాలా. రండి ఇక్కడికి రావాలి మీరు ఇద్దరు అన్నారండి. పెద్దోళ్ళు ఎవరు చిన్నోళ్ళు ఎవరు మా కనిపించి చెప్తారులో అన్నారండి. అయితే బైబిల్ తెచ్చుకోండి, బైబిల్ ఏంటి రా. ఓకే, నువ్వు చిన్న పెద్దవానా? నువ్వు పెద్ద అంటరా నాకండి. సరే, మీ ఇద్దరిని కఠినమైన ప్రశ్నలు వేయను, కష్టమైనది వేయను, రాని ప్రశ్న వేయను. ఓకేనా? దిగులు పడద్దు. ఓకేనా? కంగారు మాత్రము పడద్దు. ఓకేనా? ధైర్యంగా ఉన్నారు కదా? వెరీ గుడ్, మంచిది. సో నీ పేరు చెప్పినా కొట్టావా నువ్వు? అవునా? వెరీ గుడ్. నీ పేరునా? వెరీ గుడ్. ప్రశ్న ఏమంటారో వద్దంటారా? మిమ్మల్ని అడుగుతున్నా చెప్పండి, ఆడియన్స్ మీ అందరిలో వేయాలా వద్దా చెప్పమంటారా? మిమ్మల్ని ఏమన్నారు వాళ్ళిద్దరు ఏమనంటే మీరు ఒప్పుకో, మీరు ఏమనుకోవాలి అందరు కదా, ఏమన్నారు కదా మీరు నాన్న. వెరీ గుడ్. మీరు వాళ్ళు ఏమనద్దు, వాళ్ళు మీరు మిమ్మల్ని ఏమి. వెరీ గుడ్. సరే, ప్రశ్న వేస్తున్నా. ఒకటోసారి, రెండోసారి, ఎన్నోసారి ఇంకా. వెరీ గుడ్. సరే, ఎఫ్సీగా ఫీవరా మీ ఇద్దరు పేర్లు బైబిల్లోయే కాదా? బైబిల్లోయే కాదా? వెరీ గుడ్, మంచిది. ప్రశ్న బాగుంది కదా? వెరీ గుడ్. ఎఫ్సీగా బ్యూలా బైబిల్ గ్రంథంలో ఎక్కడుంది, ఏ అధ్యాయంలో ఉంది, ఏ వచనంలో ఉంది? ఇప్పుడు చెప్పాలా? ఇది చెప్పాలా? ఎక్కడుంది? అందరూ చూస్తున్నారు లైవ్ లో. చెప్తున్నారు స్టార్ట్ అయింది. కొనసాగించాలి బండి. చెప్తున్నాను. ఇప్పుడు దొరికిపోయినట్టుంది. వెరీ గుడ్. దొరికిపోయిందమ్మా, దొరికిపోయింది. చదవాలి ఇప్పుడు. చదవండి. వాళ్ళకి చెప్తున్నా, ఆన్సర్ చెప్పి దగ్గర మైక్ దగ్గరకు వచ్చి చెప్పు, రెఫరెన్స్ చెప్పు, మైక్ లో చెప్పుకోవాలి. చెప్పు, మైక్ లో అధ్యాయము వచనం చెప్పు. నువ్వు చెప్తావా ధైర్యంగా? చెప్పు. రండి, నా టైం అనుకుని తక్కువ చెప్తాను. మైక్ లో 62. వెరీ గుడ్. దొరికిందా లేదా అప్పుడు మీకు? అది దొరికిందా? యెషయా గ్రంథము 62:4 చదువుతారు కదా? అదే వీళ్ళు చదవాలా, వీళ్ళిద్దరు పుట్టినరోజు ఈ రోజు, అందుకని వీళ్ళిద్దరు ప్రశ్న అనమాట. చదువునన్న నైట్ చదువు, చదువు త్వరగా. సరే చదివితే ఓకేనా? గుడ్గా సరే, నేను చదువుతాను చూడండి. విడవబడిన దానవానికి మొదటి వాడమరగు, పాడైనదని ఎకనో నీ దేశంలో చెప్పబడదు. ఎప్సిబా అని నీకును, బియోలా అని నీ భూమికి నీ పేర్లు పెట్టబడును. వెరీ గుడ్. పేరు దొరికిపోయలేదు ఇప్పుడు. ఎప్సిబా తర్వాత ఎవరు? బియోలా. అది ప్రశ్న బాగుందా, కఠినంగా ఉందా, తేలిగ్గా ఉందా? చెప్పండి. ప్రశ్న కఠినంగా ఉందా, తేలిగ్గా ఉందా? తేలిగ్గా ఉంది కదా? వెరీ గుడ్. వీళ్ళిద్దరు పేర్లు లేదన్నమాట. సో ఇక్కడ రాశాడు ఎఫ్సిబా అంటే అర్థం ఏమని రాశాడు? కింద చిన్న అక్షరాల్లో ఈశ్వరాలు. ఓకే. బేవా అంటే ప్రతి. ఓకే, థ్యాంక్ యూ అన్న. గాడ్ బ్లెస్ యు. ఫస్ట్ గారు ఒకసారి ముంచారు, ఒక ఫోటో తీస్తాను. థ్యాంక్ యూ. ముగ్గురిని తీసేస్తున్నా. ఓకేనా? 1 సెకండ్ ఫస్ట్ గారు.
ఓకే. థ్యాంక్ యూ నాన్న. ఓకేనండి, వాళ్ళిద్దరికి వేసిన ప్రశ్నలు తేలిక ఉన్నాయి కదా. ఎందుకనంటే వాళ్ళిద్దరి పేర్లు ఒకే చోట ఇబ్బంది పెట్టారు. మొత్తానికి వాళ్ళిద్దరి పేర్లు ఎఫ్సీబా పేర్ల చాలా బాగున్నాయి, కానీ వాళ్ళిద్దరి పేర్లకు అర్థాలు కూడా ఉన్నాయి. సో నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి క్లుప్తంగా కొద్ది మాటలు ఏమన్నాడంటే, నీ పిల్లలను ఏం చేస్తా చూస్తా. నిజంగా దేవుడు కృపను బట్టి ఎఫ్సీబా బేలాకు సంవత్సరంలో దేవుడు ఏ కిరీటం ఇచ్చాడు చెప్పండి? దయా కిరీటం. నిజంగా కొన్నిసార్లు ఆడపిల్లలు ఇస్తే యశ్యా గారికి రవికుమ గారికి దిగులుగా ఉందా, సంతోషం ఉందా? సంతోషం రావా అందుకు? కొన్నిసార్లు ఆడపిల్లలు పుడితేనే బాధపడతారు, మగపిల్లలు పుడితేనేమో కాదు. కనుక దేవుడు ఆ బిడ్డలు ఇద్దరినే ఉంటారు. నిజంగా చాలా సంతోషం. కనుక ఇక్కడ సంవత్సరంలో దేవుడు ఆ బిడ్డలకు ఏమిచ్చాడు? ఒక కిరీటం ఇచ్చినాడు. సో ఈ సంవత్సరం దాని పోటీనా? పోటీని తీరా 14 వచ్చింది, 13 కంప్లీట్. ఓకే, కనుక ఇప్పుడు క్లుప్తంగా ఈ సంవత్సరం, ఈ 14వ సంవత్సరం ఈ పిల్లలకు 4 వాగ్దానాలు ఇష్టపడుతున్నా. 4 వాగ్దానాలు, 4 ప్రామిస్. 4 వాగ్దానాలు మీకు ఇస్తారు. ఓకేనా? వాళ్ళకే కాదు, మనం అందరం కూడా దేవుని పిల్లలు. గడియాపురంలో ప్రతి ఒక్కరికి దేవుడు ఏదన్నా వీళ్ళని దగ్గర చూసుకొని అడగచ్చు బాబు ఏదన్నా మీరు దిగురన్నా ఏదన్నా పాప ఇటు ఓకే. ఇక్కడ 4 వాగ్దానాలు ఈ పిల్లలకు ఇస్తాను. ఈ 4 వాగ్దానాలు ఈ సంవత్సరం ఆ బిడ్డలకు ఎంతో మేలు చేస్తాయి. కానీ మొట్టమొదటి వాగ్దానం ఏంటంటే ఆ పిల్లలకి యెషయా గ్రంథం 49:25 వచ్చిన. యెషయా గ్రంథం 49:25. యెషయా గ్రంథం 49:25. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, బలాఢ్యులు చెరపట్టబడిన వారు సైతము విడిపింపబడుదురు, భీకరులు చెరపట్టబడిన వారు విడిపింపబడుదురు. నీతో యుద్ధము చేయవారితో నేనే యుద్ధము చేసేదను. అందరు చెప్పండి, నా ఏమని చెప్పండి. అప్పుడు అందరూ కూడా నీ పిల్లలను నేనే రక్షించేదను. మొట్టమొదటి వాగ్దానం ఏంటంటే ఈ సంవత్సరం ఆ 2 పిల్లలకు నీ పిల్లలను నేనే ఏం చేస్తాను. అదే కదా యెషయా గారికి అలాగనే లలితమ్మకు దేవుడు వాగ్దానం ఏంటంటే, అమ్మా నీ పిల్లలను దేవుడు ఏం చేస్తానంటున్నాడు, రక్షించదను. అంటే ఇప్పుడు పిల్లలు వాళ్ళిద్దరు కూడా టీనేజ్ లోకి వచ్చారు, యవన వయసులోకి వచ్చున్నారు. పిల్లలు దేవుడు ఇచ్చే వాగ్దానం ఏంటంటే, నీ పిల్లలను నేను రక్షిస్తాను. అది వేరేనే కాదు, ఇక్కడికి వచ్చిన వారిని, లోకంలో ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఎలాంటి వాడు అంటే రక్షించేవాడు. నిజంగా దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. నిజమే, ఈ రక్షించే దేవుడు ఒక మాట సెలవిస్తూ ఉంటున్నాడు. ఏ మాట సెలవిస్తున్నాడో చూద్దామా రండి. యెషయా గ్రంథం 56వ అధ్యాయం. యెషయా గ్రంథం 56:1 వచ్చిన. యెషయా గ్రంథము 56:1. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నా రక్షణ వచ్చుటకు ఎలా ఉంది, సిద్ధంగా ఉంది. రక్షించే దేవుడు అంటున్న మాట ఏంటంటే, నా రక్షణ వచ్చుటకు ఎలా ఉంది, సిద్ధంగా ఉంది. చాలు, రక్షణ సిద్ధంగా ఉంది. కనుక సిద్ధంగా ఉంది, రక్షిస్తానంటున్నాడు కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? మనం ఏం చేయాలి? రక్షణ పొందాలి, రక్షణ పొందాలి. అందుకే ఒక ఆయన అడిగాడు. రండి మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఒక ఆయన అడుగుతున్నాడు యేసయ్యను. ఏం అడుగుతున్నాడో చూద్దామా. యెషయా గ్రంథం 14:30 వచనం. భయపడి మునిగిపోసాగి, ప్రభువా, ఈ ప్రార్థన ఎంత బాగుంది, ప్రభువా నన్ను ఏం చేయము. కనుక రక్షిస్తానంటున్నాడు కనుక, రక్షణ సిద్ధంగా ఉంది కనుక, ప్రభువా నన్ను ఏం చేయము, రక్షించు అంటే ప్రభువా ఏం చేశాడు చెప్పండి? రక్షిస్తాడు. అందుకని రాత్రి ఇంకా రక్షణ పొందకపోతే ఎఫ్సీబా బ్యూరా బర్త్డే సందర్భంగా దేవుడు నీ కొరికే రక్షణ సిద్ధపరిచాడు. నీవు రక్షణ పొందటం ఎంతైనాను అవసరం, అవసరం. అదే జ్ఞాపకం పెట్టుకో. 8 దినాలు బాగలేదు, ఎఫ్సీబా బ్యూరా జ్ఞాపకం చేస్తున్నా. మీరు టీనేజ్లోకి వచ్చారు, మీరు రక్షణ పొందటం ఎంతైనా అవసరం.
కనుక ఈ వయసులో రక్షణ పొందిన జీవితం, రక్షణ పొందటం అంటే ఏంటి? కొంతమంది అంటారు రక్షణ పొందటం అంటే బాప్తిసం తీసుకోవటం అంటారు. కాదు కాదు. రక్షణ పొందటం అని అంటే అందరూ కూడా పోయి మునుగుతారు, ఎట్టయినిస్తారు బాప్తిసాలు. రక్షణ పొందటం అంటే ఒకటే ఒక మాట, ఏంటది? మా రోమా పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. రోమా 10:9. రోమా 10:9. అదేమనగా యేసు ప్రభుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల రక్షణ పొందటం అంటే ఏంటో తెలుసండి. మాట గుర్తుపెట్టుకో, బాప్తిసం కాదు. యేసు ప్రభుని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపినదంటే యేసయ్య చనిపోయి సమాధించబడి తిరిగి లేచినని దేవుని విశ్వాసం ఉంచటమే ఏం పొందటం చెప్పండి? రక్షణ పొందటం. ఇది అవసరం. యేసయ్య మన పాపల కొరకే కొరకు వచ్చాడు, మన పాపల కొరకే రక్తం కాచాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన తిరిగి లేచాడు. ఈ మాటను విశ్వసించటం, నమ్మకం ఉంచటం. రక్షణ పొందకపోతే ఇది మీకు అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినాలు బాగాలేదు, ఎప్పుడు జరుగుతుందో తెలియదు. డాక్టర్ పాండే గారు చెప్తున్నారు, ఒక గవర్నమెంట్ టీచర్ ఇప్పుడు ఎలక్షన్ ఉంది కదా, ఎలక్షన్ డ్యూటీ పెడితే ఎలక్షన్ వాళ్ళకి ఇప్పుడు కొన్ని ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ కోసం వెళ్ళాడు ఆయన, టీచర్, గవర్నమెంట్ టీచర్. ట్రైనింగ్ వెళ్ళి వస్తూ ఉన్నాడు కానీ మధ్యలోనే ఎండలు ఎక్కువైపోయి ఎండ దెబ్బ కొట్టింది, వడదెబ్బ కొట్టి ఆ టీచర్ చనిపోయాడు. ఈ మధ్య కాలం. రేపు ఓట్ల ఎలక్షన్ కి రేపు సోమవారం ఆయన చెప్పండి బ్యాలెట్ బాక్స్ తీసుకుని వెళ్ళాలి. అలాంటి వ్యక్తి ట్రైనింగ్ వెళ్ళి వస్తున్నాడు, ఎండ దెబ్బకు చనిపోయినాడు. ఊహించలేదు. గవర్నమెంట్ ఎంప్లాయ్. ఈరోజు అని చెప్తున్న హైదరాబాద్ లో ఎంతమంది చనిపోయారు వడదెబ్బకి. అందుకని రేపు వెళ్ళారా, దేవుడు మనకు అవకాశం ఇస్తుంటాడుగా, కనుక దేవుడు రక్షణ సిద్ధపరిచినాడు కనుక పేతురు అయిన ప్రభువా నన్ను రక్షించు అంటే ప్రభు ప్రేమ గల దేవుడు ఏం చేసేవాడు చెప్పండి? రక్షించేవాడు. ఇది నీ జీవితానికి అవసరం. ఎఫ్సీగా గోడా జ్ఞాపకం చేస్తున్నాను. యెషయా గారికి, రవితమ్మ గారికి మాట చెప్తున్నాను, దేవుడు వాగ్దానం నీ పిల్లలకి ఇస్తున్నాడు. నీ పిల్లలు నేనేం చేస్తాను? రక్షిస్తాను. దేవుడు రక్షించేవాడు. మనుషులు రక్షించలేరు, కానీ యేసయ్య ఏం చేసేవాడు? రక్షించేవాడు. ఇది మొదటి అన్నమాట. ఈ సంవత్సరం మీ ప్రామిసులు ఇవి. మొదటి వాగ్దానం ఏంటంటే మిమ్మల్ని ఏం చేస్తాడంటే ఆయన రక్షిస్తాడు. మీరు స్కూల్కి వెళ్తున్నా వస్తున్నా దేవుడు మిమ్మల్ని రక్షణ అంటే మీ చుట్టూ రక్షణ ఉంటుంది, కాపుదల ఉంటుంది, భద్రత ఉంటుంది. ఎవరి వయసులోకి వచ్చారు, దేవుడు కాపుదల మీకు అవసరం. దేవుడు రక్షించేవాడు. రెండవ చూస్తాం, కీర్తన 115. రెండవ వాగ్దానం చూద్దాం ఈ సంవత్సరం. 115వ కీర్తన. వాళ్ళ వాగ్దానాలు ఇవి. కీర్తన 115 14 వచ్చిన యెహోవా మిమ్మల్ని, చూడండి ఇక్కడ ఆగకూడదు, ఇది కంటిన్యూ చేయాలా. యెహోవా మిమ్మల్ని మీ పిల్లలను వృద్ధి, ప్రతి మాటలో మీ పిల్లలను అనే మాట గమనించాలి. ఆ మాట వస్తుంది. యెహోవా మిమ్మల్ని మీ పిల్లలను ఏం చేస్తాడంటే ఇది రెండవ వాగ్దానం. యెషయా గారు, లలితమ్మ గారు గుర్తుపెట్టుకో. దేవుడు మిమ్మల్ని మీ ఇద్దరినే కాదు మీ పిల్లలను కూడా ఈ సంవత్సరం ఏం చేస్తాడు చెప్పండి? వృద్ధిలోకి తీసుకొస్తాడు, వృద్ధి చేస్తాడు, అభివృద్ధి చేస్తాడు. నిజమే. ఎంత అవసరం? పిల్లలు ఏమవుతుందని చెప్పండి? సంవత్సరం ఏం కావాలి? వృద్ధిలోకి రావాలి, అభివృద్ధి చెందాలి మన పిల్లలు. మనం కోరుకునేది అదే. చదువులో వృద్ధి చెందాలి, ఆరోగ్యంలో వృద్ధి చెందాలి, వయసులో వృద్ధి చెందాలి, చెప్పండి జ్ఞానంలో వృద్ధి చెందాలి, ఆరోగ్యంలో వృద్ధి చెందాలి. అన్నిటిలో మనము మన పిల్లలు ఏం కావాలి? వృద్ధి చెందుతూ ఉండాలి. అవునా కదండి? కొంతమంది పిల్లలు ఎలా ఉంటారు తెలుసండి? ఎలా ఉంటారు? వృద్ధి చెందరు, వృద్ధిలోకి రారు. ఎట్లా ఉంటారు? మరుగుజ్జుతనంలో ఉంటారు. అంటే మనకి వృద్ధి లేదు, అభివృద్ధి లేదు. దేవుడు ఈ సంవత్సరం వాగ్దానం పిల్లలకి ఎఫ్సీగా బీమాకి వాళ్ళు మా కూతురు లాంటి పిల్లలు, మా కూతురులే. కనుక ఆ పిల్లలు దేవుడు ఏం చేస్తున్నాను అంటాడంటే నేను వృద్ధి చేస్తాను, అన్నిటిలో వృద్ధిలో తీసుకొస్తాను వాళ్ళని. నేను వాగ్దానం ఇస్తున్నాడు. ఈ రాత్రి పిల్లలారా, మీరు కూర్చున్న వారిని, మిమ్మల్ని, మీ పిల్లలను, మీ కుటుంబాలను కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వృద్ధి చేస్తాడు, అభివృద్ధిలో తీసుకొస్తాడు. అభివృద్ధి ఉంది, అది మర్చిపోవద్దండి. దేవుడు వృద్ధి
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, 1 కొరింథీ 3వ అధ్యాయం 7వ వచనం, 6-7 వచనాలు. 1 కొరింథీ 3:6-7 వచనం. నేను నాటి తిని అపోలో నీళ్లు పోసాను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలిగే దేవుళ్ళనే గాని, చూసారండి ఈ మాట గుర్తుపెట్టుకో, నీళ్లు పోసినా నాటినా వాటిలో లేదు. ఇప్పుడు యెషయా గారు, లలితమ్మ గారు వారిని కన్నారు, చేశారు, వారికి అవసరం తీరుస్తున్నాడు. కానీ దేవుడే గనక వారిని వృద్ధి చేయకపోతే వారు ఏమిచ్చినా, ఏమి చేసినా, ఎన్ని కొనిచ్చినా ప్రయోజనం ఉంటుందా? లేదు. అంతేకాదు, మన బిడ్డలు మనం కన్నా గాని దేవుడు వృద్ధి చేయకపోతే మనం కన్నా గాని ప్రయోజనము లేదు. దేవుడు ఎలాంటి వాడు అంటే వృద్ధి చేసేవాడు. ఈ రాత్రి పిల్లి బిడ్డలారా, ఈ జీవితంలో వృద్ధి చెందలేదా? ఆత్మీయంగా వృద్ధిలోకి రాలేదా? భౌతికంగా లేవా? ఇల్లు లేదా, వాకిల్ లేదా, పొలము లేదా, ఆరోగ్యం లేదా, ఆశీర్వాదం ఏదో వృద్ధి లేదో దేవుడిని వృద్ధి చేస్తాడని వాగ్దానం ఇస్తున్నాడు. ఈ రాత్రి ఈ సంవత్సరం వాగ్దానం జ్ఞాపకం పెట్టుకో. నాన్న మీరు నాకు ఆశీర్వాద, మీకు ఈ వాగ్దానాలు ఈ సంవత్సరం దేవుడు మిమ్మల్ని రక్షిస్తారని వాగ్దానం ఇస్తున్నాడు. రెండవది మిమ్మల్ని ఏం చేస్తానంటున్నాడు? వృద్ధిలోనికి నేను మిమ్మల్ని తీసుకొస్తా, జ్ఞానంలో వృద్ధిలో చేసుకొస్తాడు. ఆ మాట చూస్తాం. 2వ పేతురు 3వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. 2వ పేతురు 3:18. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందు జ్ఞానమందు దేవుడు వృద్ధిలో చేస్తున్నాడు. దేంట్లో? దేవుని కృపలో. ఈ సంవత్సరం ఆ బిడ్డలకు ఏం అవసరమో తెలుసా? కృప అభివృద్ధి చేస్తానంటున్నాడు. కృప 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 అభివృద్ధి అండి. నిజమే. కనుక ఇన్ని సంవత్సరాలు వారు ఉన్నారు అంటే, చదువుతున్నారంటే, ఆరోగ్యంగా ఉన్నారంటే, క్షేమంగా ఉన్నారంటే, భద్రంగా ఉన్నారంటే దేవుని ఏముంది చెప్పండి. వారికి ఏముంది చెప్పండి? 11 సంవత్సరాలు ఏముంది? దేవుని కృప ఉంది, కృప ఉంది. ఈ రోజుకు మనం ఉన్నామంటే ఎవరు కృప? దేవుని. దేవుడు వారి విషయంలో కృప వృద్ధిలోకి చేస్తానంటున్నాడు. ఇంకేందంటే వృద్ధి, జ్ఞానమందు. దేవుడు వారి చదువులు నాన్న ఇప్పుడు 9th మీరు నాన్న ఇప్పుడు 9th వెళ్తున్నారు కదా. దేవుడు ఈ సంవత్సరం జ్ఞానములో వృద్ధిలో చేస్తాడు. జ్ఞాన వృద్ధిలో ఇస్తున్నాడు. ఎంత బాగుంది. ఆ బిడ్డలకు ఏం అవసరం చెప్పండి? చదువుకునే వాళ్ళకి ఏం కావాలి? జ్ఞానం. దేవుడు జ్ఞానంలో వృద్ధిలోకి తీసుకొస్తాడంటాడు. ఎంతో ధన్యత. ఈ వాగ్దానం ఉంటుంది. ఇది రెండవది. 3వ చూస్తాం. 50వ కీర్తన, యెషయా ఆదికాండం 50:21 వచ్చిన. ఆదికాండం 50:21. ఆదికాండం 50:21. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మల్ని మీ పిల్లలను ఏం చేస్తాను? ఎంత బాగుంది. మీ పిల్లలను ఏం చేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. పోషిస్తా. ఈ సంవత్సరం దేవుడు ఆ బిడ్డను ఏం చేస్తానంటున్నాడు? పోషిస్తాడు. ఎంత ధన్యత. గుర్తుపెట్టుకో. ఎంసీబా వేళ ఒకవేళ మీ నాన్న మీ అమ్మ స్కూల్కి పోతుంటే ఏమైనా డబ్బులు ఇవ్వకపోతే, అది ఇది లేకపోతే దేవుడు అద్భుతంగా మిమ్మల్ని ఏం చేస్తానంటున్నాడు? పోషిస్తా. మీకు అక్కలేంటో తీరుస్తా, మీ అవసరతలన్నీ తీరుస్తా. ఎంత ధన్యత. అలాగే యెషయా గారి లలితమ్మ జ్ఞాపకం చేస్తున్నా. దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? పోషిస్తాడు. దేంతో పోషిస్తాడో చూద్దామా? 81వ కీర్తన. ఆ మాట చూద్దాం. 81వ కీర్తన 81:16 వచనం. అతి శ్రేష్టమైన గోధుమలను గ్రహించి నేను వారిని దేనితో పోషిస్తాడంటండి? గోధుమలతో పోషిస్తాడు. శ్రేష్టమైన గోధుమలు చెప్పండి. ఈ దినాల్లో అందరికి షుగర్, బీపీలు ఉన్నాయా లేవా? గడియా పూర్వులకి మాకు షుగర్లు, బీపీలు లేవు. ఎత్తండి. గడియా పూర్వులు గ్యాస్ ట్రబుల్ లేదు. అందరూ ఉన్నాయి. లేదు చెప్పే నాపోదండి, మీకెందుకు లేదు, అందరూ ఉంటాయి. అయితే దేవుడు ఏం చెప్పండి? డాక్టర్లు చెప్తారు నైట్ కొంతమందికి అన్నం తినదు, రొట్టెలు తిన తిని చెప్తారు. అవునా కదా? గోధుమలు దేని చూపిస్తాయంటే బలాన్ని చూపిస్తున్నాయి. దేవుడు దేనితో పోషిస్తాను? గోధుమలతో పోషిస్తాను. ఎలాంటి గోధుమలు ఇవి చెప్పండి? శ్రేష్టమైన గోధుమలు. అంటే మన అక్కర, మన అవసరంతో తీరుస్తాడు. దేవుడు పోషిస్తాడు. ఈ 14వ సంవత్సరం శివ బేలాకి తన అక్కలు, వారి అక్కలు ఏంటి దేవుడు తెలుసు. నా మీ అక్కలు మీ అమ్మ డాడీ చెప్పుకునే దానికంటే ఎవరు చెప్పుకోండి? ఏసై చెప్పుకోండి. మిమ్మల్ని పోషిస్తాడు. యెషయా గారి గారి కుటుంబ విషయంలో కొరతలని ఆ దేవుడు చెప్పుకో పోషిస్తాడు. చేరు వచ్చిన బంధువులారా, స్నేహితులు, యెషయా గారి బంధువులు, లలితమ్మ బంధువులు,
ఓ గ్రామస్తున్నారు సంఘస్తున్నారు జ్ఞాపకం చేస్తున్నా. తెలుగులు పోషిస్తాడు. భయపడొద్దు, దిగులు పడొద్దు. ఏంటా మా సంగతి ఏంది, మా బాధ ఏంది, మా కుటుంబం ఏంటి, మా పిల్లలు ఏంటంటారా? వాగ్దానం ఉంది, నెరవేరుస్తాడు. ఇది మూడవది. నాలుగవది చూస్తాను. యెషయా ఆదికాండం 48:15 వచనం. ఆదికాండం 48:15 వచనం. 48:15 అన్న అతడు యోసేపును దీవించి క్షమి 16 వచనం 48:16 అనగా సమస్తమైన కీడులను నేను తప్పించిన ఈ దూత ఈ పిల్లలను చాలా అంతే. నాలుగవది ఏం చేస్తాడు? పిల్లలను. ప్రతి మాటలో ఒకే మాట పిల్లలను అనే మాట గమనించండి. పిల్లలను. యాకోబు తన ఇద్దరు బిడ్డలను యోసేపును పిలిచి తనకి ఇద్దరు పిల్లలను తీసుకొచ్చాడు దగ్గరికి. ఇక్కడే మగ పిల్లలండి. కనుక ఇప్పుడు లలితమ్మ గారికి యెషయా గారికి బొబ్బులు ఆడతారు వాళ్ళు. చెప్పండి, వాళ్ళే మగ పిల్లలు, చెప్పండి వాళ్ళే ఆడపిల్లలు, వాళ్ళే స్వాస్థ్యం, వాళ్ళే. కనుక ఇప్పుడు యాకోబు అంటాడు తన మనవళ్ళని ఇద్దరిని తీసుకుని వస్తే ఈ పిల్లలను దేవుడు ఏం చేయను గాక, ఆశీర్వదించును గాక. ఈ సంవత్సరం వాగ్దానం ఏంటంటే దేవుడు ఎఫ్సీబాను బేలాను ఏం చేయను గాక, దేవుడు చెప్పండి ఆశీర్వదించును గాక, ఆశీర్వదించును గాక. ఈ రాత్రి వచ్చిన బంధువులారా, కుటుంబంలారా, సంఘస్థులారా, మీరందరూ ఒక పని చేయాలా. ఏంటో పని తెలుసా? ఈ పని ఖచ్చితంగా చేసుకోవాలా. మీరు తిరిగిపోవటం కాదు. అర్థమవుతుందా? దళితులు గారు ఏ ప్రమాణం చేస్తే తెలియదు కానీ తింటే తెలుస్తుంది మనకి. తినక ముందే వెళ్ళేటప్పుడే పని చేసుకోవాలా. ఏంటో పని చూస్తామా? రండి, కీర్తన 129. 129వ కీర్తన. ఆ పని చేయాలా మనం అందరం. 129 8వ వచనం. 129:8 దారిన పోవువారు యెహోవా ఆశీర్వాదం నీ మీద ఉండును గాక. యెహోవా నామమున మేము కూడా మిమ్మల్ని ఏం చేస్తున్నాం? ఈ మాట అనాలి. ఏమని? ఎఫ్సీబా బేలా దారిన పోయే వారందరూ కూడా మిమ్మల్ని దీవించును గాక అంటారు. మేము కూడా మిమ్మల్ని ఏం చేస్తున్నాం? ఈ రాత్రి పిల్లలారా మనం అందరూ కూడా బిడ్డలను ఏం చేసే వాళ్ళ ఇంటికి దీవించి ఆశీర్వదించి మనం వెళ్ళాలి. నీకు ఆశీర్వాదం కలుగునగాక, ఆశీర్వాదం కలుగునగాక. ఆశీర్వాదం ఎక్కడుందో తెలుసా? 128వ కీర్తన 5వ వచనం ముగిచేస్తున్నాను. అయిపోయింది. 128 వచనం. సీయోనులో నుండి యెహోవా నిన్ను చిన్న వయసు నుంచి దేవుని మందిరంలో ఉండాలా. మీరు దేవుని మందిరానికి వెళ్ళాలా. ఓకేనా? శివబేలా అంతేనా? ఓకే. బీబీఎస్కి వచ్చారు వాళ్ళు, చాలా సంతోషం. ఓకేనా? అందుకని దేవుడు ఆ బిడ్డలను ఈ సంవత్సరం ఏం చేస్తానంటున్నాడు? ఆశీర్వదిస్తానని వాగ్దానం. అమ్మా, మీకు మీ పిల్లలకు దేవుడు వాగ్దానాలు ఇస్తున్నాడు. ఏంటా వాగ్దానం? 4 వాగ్దానాలు. మొట్టమొదటి ఏం చేస్తాను? మిమ్మల్ని మీ పిల్లలను రక్షిస్తా. మీరు ఎక్కడ ఉన్న ఏ స్థలంలో రక్షించే దేవుడు. రెండవది ఏం చేస్తాను? మిమ్మల్ని వృద్ధిలోకి తీసుకొస్తా. కృప వృద్ధి చేస్తా. నీకు ఊరికి వెళ్తున్నారు, పొలం వెళ్తున్నారు, స్కూల్కి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నా కృపిస్తా మీకు. అంతేకాదు మీకు జ్ఞానంలో వృద్ధిలోకి వస్తా. జ్ఞానం ఇస్తాను. నేను జ్ఞానం ఇచ్చేవాడు. ఆ బిడ్డ చక్కగా చదువుకోవాలి, 10th పాస్ అవ్వాలి, ఇంటర్ చదవాలి, జ్ఞానంలో దినదిన మంచి మార్పుతో ఏం కావాలి? వృద్ధిలోకి రావాలి, జ్ఞానం కావాలి. జ్ఞానం. ఇది 2. మూడవది ఏం చేస్తానంటున్నాడు? పోషిస్తా. లలితమ్మ గారు దేవుడు మిమ్మల్ని పోషిస్తాడు, మీ పిల్లలు పోషిస్తాడు. మీకు ఏం తక్కువ చేయడు దేవుడు. ఓకేనా? ఈ 14వ సంవత్సరం బిడ్డలకు ఏం తక్కువ చేయడు దేవుడు. అన్ని సమృద్ధికి ఇస్తాడు కదండి. నువ్వేమన్నా అంటే మాత్రం ఒప్పుకోవాలి. సరేనా? వాడు మీ అమ్మాయి అన్నట్టు చెప్పండి అన్నమాక. వెరీ గుడ్, మంచిది. పోషించే దేవుడైనా. ఇది 3. 4వది చెప్పండి. ఆయన ఏం చేశాడు? ఆశీర్వదిస్తాడు. మిమ్మల్ని మీ పిల్లల దేవుడి సంవత్సరం ఏం చేయను కనుక ఆశీర్వదించింది. అలాగే దేవుడు కృపను బట్టి, దేవుని ఆవును బట్టి మేము కూడా యూరాను కూడా ప్రభుని ఆవును బట్టి ఆశీర్వదిస్తున్నాం. ఆవులంతకంతకు అభివృద్ధి ఆశీర్వించబడి గొప్పవాడు కావాలి అదే మన ప్రార్థన. అలాగే దేవుడు మనకు సహాయం చేయను కనుక.